భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మీడియా, సోషల్ మీడియాలో 4-5 రోజులు వార్తలు వైరల్ అవ్వడం, ఆ తర్వాత యథావిధిగా కామ్ అయిపోవడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య మాత్రం ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. మొన్న రాజ్ తరుణ్, తర్వాత జానీ మాస్టర్, నిన్న హర్ష సాయి, ఈ రోజు ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఒకరి తర్వాత మరొకరు లైన్లోకి వస్తున్నారు. ఈ ముసుగులో ఇంకా ఎవరైనా స్టార్స్ ఉన్నారా? ఇన్ని రోజులు ఈ వివాదాలు ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఇలాంటి డిస్కషన్స్ జరగడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. కింద మీద పడి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటే కానీ ఒక స్టాండర్డ్ కు రీచ్ కాలేరు. కానీ ఏదో ఒక విధంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్లంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్ష సాయి, వీళ్ల పాపులారిటీనే వీరిని ముంచిందా? ఒకరు పాపులర్ యూట్యూబర్, పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేశాడు. ఇంకొకరు ఫేమస్ డాన్స్ మాస్టర్, అసిస్టెంట్ జీవితంతో ఆడుకున్నాడు. మరొకరు ఫిలిం హీరో, అమ్మాయి పాలిట విలన్ గా మారాడు. ఇవన్నీ ఆ బాధిత యువతులు వారిపై ఇచ్చిన కంప్లైంట్స్. ఈ ముగ్గురు ప్రొఫైల్స్ వేరు, కానీ ఎదుర్కొంటున్న ఆరోపణలు మాత్రం ఒక్కటి. ఈ ముగ్గురిపై రేప్ కేసులు నమోదయ్యాయి. అమ్మాయిలను నమ్మించి మోసం చేసిన విషయంలో రేప్ కేసులో ముగ్గురు అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు వీరిపై వినిపిస్తున్న వార్తలు చూస్తుంటే ముగ్గురు నిండా మునిగిపోయారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మొన్న జరిగిన రాజ్ తరుణ్ వివాదంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. సరిగ్గా రాజ్ తరుణ్ మూవీ ఏదైనా రిలీజ్ కు ఉందంటే ఆ వివాదం ఒక్కసారిగా తెరపైకి వస్తుంది. ఇక నిన్న మొన్నటి వరకు నెట్టింట బర్నింగ్ టాపిక్ గా మారిన జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా అనేక వార్తలు వినిపించాయి. తాను ఏ తప్పు చేయలేదని నిక్కచ్చిగా చెప్పి లోనికి వెళ్లిన జానీ మాస్టర్ కొద్ది గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్లో తప్పు ఒప్పుకున్నాడని తేలింది. ఇక ఇప్పుడు హర్ష సాయి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ప్రస్తుతానికి హర్ష సాయి కూడా తాను ఏ తప్పు చేయలేదని, అసలు నిజాలు బయటికి వస్తాయని చెప్పాడు. కానీ హర్ష సాయిపై ఆరోపణలు వచ్చిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక తాజాగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై తాజాగా రేప్ కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేసినట్టు ఒక యువతి ఫిర్యాదు చేసింది. మల్లిక్ తేజ్ రైటర్ కమ్ సింగర్. అతడి పాటలకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ లో ఫోక్ సాంగ్స్ చేస్తున్న యువతిని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని, తనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు యువతి ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ముగ్గురి విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎవరికి ఏ క్లారిటీ లేదు. ఎందుకంటే హీరోల పాపులారిటీని వాడుకొని వారి జీవితాలను నాశనం చేయడానికే బాధితురాళ్లు ఇలా చేశారా, లేదా వారిపై నిజంగానే ఈ అఘాయిత్యాలు జరిగాయి కాబట్టే అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చారా, లేదా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఇండస్ట్రీలో ఇలాంటి ముసుగు వేసుకున్న వారు ఎంతమంది ఉన్నారో ఏమో అంటూ నెట్టింట గుసగుసలాడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.